కూడుకోవడం ఏంటి, మళ్ళీ ఆదివారం వరకు వీళ్ళు మళ్ళీ ఆ సువార్త చెప్పడం ఏంటి, మళ్ళీ వీళ్ళు కూడుకోవడం ఏంటి, ఏట్రా ఇదంతా అనిపిస్తుంది వాళ్ళకి. ఎవరికి? బయటోళ్ళకి ఎర్రిగా ఉంటుంది. బయటోళ్ళకి వాళ్ళు నమ్మని వాడికి ఎలా ఉంటుంది? ఎర్రిగా ఉంటుంది. 3వ రోజు లేగడం ఏంటంట, వీళ్ళు దేవుడట చనిపోయాడట, 3వ రోజు లేచాడ, వెర్రిగా ఉంటుంది వాళ్ళకి. నమ్మని వానికి వెర్రి మాటలు, నమ్మిన మనకి దేవుని శక్తి, జ్ఞానం. గుర్తుపెట్టుకో, పునరుద్ధానం అనేది ప్రతి ఆదివారం ఏం చూపిస్తుంది అంటే దేవుని శక్తిని చూపిస్తుంది, దేవుని ప్రేమను చూపిస్తుంది. బయట వాళ్ళకి సువార్త ఎటకారంగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎటకారం చేసేవాళ్ళు, ప్రభువుని తక్కువ చేసేవాళ్ళు ప్రతి తరంలో ఉంటారండి. ఉండరు అనుకోకండి, గురుకులు ప్రతి తరంలో ఉంటాయి. వ్యతిరేకించి ఒక మోకు ఉంటుంది. సాతాను సంబంధులు ఎప్పుడు ప్రతి జనరేషన్లో ఉంటారు. నువ్వు వాళ్ళ మీద ఫోకస్ పెట్టుకో, నువ్వు చెప్పాల్సింది చెప్పు అంతే. సిలువను గూర్చి చెప్పు, వార్తను గూర్చి చెప్పు, జ్ఞాపకం చేసుకుని చెప్పు. నా జీవితంలో అప్పులు పాలైపోయిన ఏమైపోతుంటే అప్పులు గొడవ దేవుడు చూస్తాడు. ముందు ఆయన జ్ఞాపకం చేసుకుని కాస్త ఎంతో కొంత సువార్త చెప్పు. నీ అప్పులు గొడవ ఆయన చూసుకుంటాడు. నా అనారోగ్య సమస్య, నేను లెగిస్తానో లేగనో, రాత్రే 3 అయిపోయినాయి, ఇప్పుడు 4వది అంటున్నారు. మోషన్స్ బాగా నీరసం వచ్చేసింది, చచ్చిపోతానేమో ఇంకా 5వది అయితే. అంత భయపడదు, లెగిస్తావు. ఎలాంటి అనారోగ్యపు రాయి అయినా ఆయన తీసేస్తాడు, గుర్తుపెట్టుకో. ఎలాంటి అప్పుల బాధలైనా లేవనెత్తాడు, గుర్తుపెట్టుకో. ఎలాంటి నిందలైనా పూదండగా మార్చేస్తాడు, గుర్తుపెట్టుకో. నీ జీవితంలో ఎంత చీకు చింతున్న ఒకరోజు నీ ముఖంలో నవ్వులు నింపుతాడు, గుర్తుపెట్టుకో. వెయిట్ చేయి. ప్రభా, నేను మొయ్యలేకపోతున్నాను, ఈ రాళ్ళ సంగతి ఏంటి ప్రభా, నాకు బతకాలనిపించలేదు, ఈ బరువు వద్దని అనుకో. ప్రభా, రాళ్ళ సంగతి నీకు వదిలేస్తున్నాను, నువ్వు చెప్పిన సువార్త నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఓ క్రైస్తవుడు దేనిని బట్టి ధైర్యంగా బతకాలి తెలుసా? ఆయన తిరిగి లేచాడు, అదే మన ధైర్యం అంతే. ఆయన తిరిగి లేచిన తర్వాత దేవదూతలు చెప్పారు, దేవదూతలే రాయి తీసేసేయట. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. లాజర్ దగ్గర ప్రభు బతుకున్నప్పుడు, ప్రభు సజీవంగా ఉన్నప్పుడు ఏమంటాడంటే, ఇలా రండి, ఆ రాయి తొలగించండి. లాజర్ మీద రాయిని మనుషులు తొలగించారు, ఇక్కడ ఈ రాయిని దేవదూతలు తొలగించారు. కానీ రచయిత యొక్క ఉద్దేశం ఏంటంటే, అక్కడ తొలగించిన రాయి మనుషులైనా, తొలగించమని చెప్పిన కథానాయకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇక్కడ తొలగించిన రాయి దేవదూతలైనా, దీని వెనక దర్శకుడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. మన కళ్ళ ముందు మనం అనుకుంటాం, దేవుడు డైరెక్ట్గా ఆకాశం నుంచి చెయ్యి ఇలా పెట్టి నీ రాయి ఎలాగేం తీయడు. ఆబ్జెక్ట్ ఎవరొకరు ఉంటారు, దాని ద్వారా ఆయన పక్కకి చెప్పండి. లాజర్ దగ్గర మనుషులు ఉన్నారు, ఇక్కడ సమాధి దగ్గర దేవదూతలు ఉన్నారు. నీ జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది, ఆ ఒక్క హోప్ని బట్టి దేవుడు ఆ రాళ్ళన్నీ చెప్పండి పక్కకి తీసేస్తాడు. కానీ కథ అంతా నడిపించేది ఎవరు చెప్పండి? దేవుడు. అందుకే మీరు బలంగా నమ్మండి. సిలువను కూర్చుని వార్తను బలముగా చూడండి, పునరుద్ధానాన్ని బలముగా చూడండి, ఆయన వార్తను బలముగా నమ్మండి. ఆయన చెప్పిన జ్ఞాపకం చేసుకోండి. దేవా, మేము ప్రతి వారం జ్ఞాపకం చేసుకుంటున్నాం, మా కొరకు శరీరాన్ని నిలిచావు, మా కొరకు రక్తాన్ని కార్చావు, మా కొరకు తిరిగి లేచావు. మరొకటి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎలాగ వెళ్ళావో మళ్ళీ అలాగే వస్తానని మాటిచ్చి వెళ్ళావు. ఈరోజు వస్తావో, రేపు వస్తావో, ఎప్పుడు వస్తావో తెలియదు, మొత్తం మీద నువ్వు ఏదో ఒక రోజు వస్తావు. అప్పటికి నేను సజీవంగా ఉంటే ఇదే కళ్ళుతో నేను ఎదుర్కొంటాను. ఒకవేళ నేను సమాధిలో ఉంటే మళ్ళీ సజీవంగా లేచి నేను ఎదుర్కొంటాను. ఎప్పుడు వస్తావో నాకు తెలియదు, నీ కొరకు నేను ఎదురు చూస్తూ ఈ గొంతులో ఊపిరున్నంత కాలం నీ గురించి చెబుతూ జ్ఞాపకం చేసుకుంటూ ఒకరోజు జీవితాన్ని అలా ముగించేస్తాను ప్రభా. ఇది క్రిస్టియన్ ఫెయిత్, గుర్తుపెట్టుకోండి. అందుకే మనం సంఘానికి రావాలి, వారం ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పిందే చెబుతాం, పునరుద్ధానం చెప్తాం. ఎందుకు చెప్తారంటే దేవుడు చెప్పాడు, ఇదే మీరు జ్ఞాపకం చేసుకోండి. చివరగా వేయబడిన రాయి అలా ఉంది, ఈ రోజుకి ఆ రాయి ఇంకా మూయబడలేదు. ఎప్పటికీ ఆ రాయి తీసివేయబడి ఉంది. బ్రిటిష్ మ్యూజియంలో ఈ రోజుకి ఆ రాయి అలా భద్రం చేయబడి ఉంది. ఈ రోజుకి సమాధి మీద ఉన్న రాయి తొలగింపబడి ఉంది. నేను ప్రశ్న అడుగుతున్నాను, ఆ రాయిని ఎందుకు తీశారు తెలుసా? ప్రభు బయటికి రావడానికి ఆ రాయి తీయలేదు. పేతురులాగా, శిష్యుల్లాగా, తోమాలాగా ఇంకా ఎవరైతే నమ్మలేదో ఆ నమ్మని వారందరూ వెళ్ళి ఆ సమాధిని ఇలా వంగి చూసి నిజముగా ఆయన ఇక్కడి నుంచి తిరిగి
లేచాడని ఈ రోజుకి నమ్మడానికి సజీవ సాక్ష్యాల్లో ఒక సాక్ష్యం ఖాళీ సమాధి. గుర్తుపెట్టుకోండి. రాయి ఆయన బయటికి రావడానికి కాదు, నమ్మని మనం లోపలికి వెళ్ళి చూడడానికి, ఆయనకి బయటికి రావడానికి కాదు. ఆయనకి రాయి ఉన్న ప్రాబ్లం ఏం కాదు. వీళ్ళందరూ ఈ పిచ్చి పులకాగాళ్ళందరూ ఏమనుకున్నారంటే, వీళ్ళు ఉన్నారుగా ఈ పరిసయ్యులు శాస్త్రులు, వీళ్ళందరూ ఏమనుకున్నారంటే రాయి ఎట్టేసి ఇంక రాడు, సీలు వేసేసి ఇంక రాడంటే, రాయి ఎట్టినా రాయి అలా ఉంటుంది, బయటకు వచ్చేస్తాడు ఆయన. సీలు వేసినా సీలు అలా ఉంటుంది, బయటకు వచ్చేస్తాడు ఆయన. మూయబడిన తలుపులు అలా ఉంటాయి, ఆయన బయటకు వచ్చేస్తాడు. ఆయనని ఏ పదార్థం అడ్డగించలేదు, ఎందుకంటే పదార్థానికి మూలమే ఆయన ఏ పదార్థం ఆయన అడ్డగించలేదు, ఏ ద్రవ్యము ఆయన అడ్డగించలేదు, అసలు ఏ శీల ఆయన అడ్డగించలేదు. మూయబడిన వాళ్ళ మూయబడి ఉండగానే వచ్చేస్తాడు. మరి ఎందుకు రాయి తొలగింపబడింది? వచ్చి చూసి అవిశ్వాసులు కాక నమ్మి ఆయన చెప్పినది జ్ఞాపకం చేసుకొని వెళ్ళి నమ్మని వారికి సువార్త ప్రకటించుడు. లేదు ప్రభా, నేను యూట్యూబ్లోనూ ప్రకటిస్తాంటే పోనీ ఏదోలా ప్రకటించు, వాట్సాప్లో అయినా ప్రకటించు, ఏదో ఒక సాధనం ఉపయోగించుకో. యూట్యూబ్ ఉపయోగించుకుంటావు, సోషల్ మీడియా, ఇంకా ఏ వ్యూ ఉపయోగించుకుంటావు, వేదిక ఉపయోగించుకుంటావు, ఎక్కడ ఉపయోగించు, వీధిని ఉపయోగించుకో, ఏదో ఒక సాధనం ఉపయోగించు. మొత్తం మీద ఆయన గూర్చి చెప్పు. నువ్వైనా చెప్పాలి, నేనైనా చెప్పాలి. ఒకవేళ మీకు మాకు మన విరోధులకి మనందరికీ, అందరం క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి విచిత్రం ఏంటంటే అందరం ఆయన్నే నమ్ముతాం, కానీ మనకు పడదు, అది గొడవ. కానీ విషయం ఏంటి చెప్పిన, ఆయన నమ్మేది క్రీస్తునే, మనం నమ్మేది క్రీస్తునే. మనందరి ఎజెండా ఒకటేనండి. మనందరి ఎజెండా ఏంటో తెలుసా? మనందరి ఎజెండా ఒకటే. సిద్ధాంతపరమైన ఈ భేదాలు ఒకవేళ ఉన్నా, మనందరి ఎజెండాలో ఒకే ఒక్క మన జెండా మీద ఉన్న గుర్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. ఆ జెండా ఎప్పుడు మన విశ్వాసం మీద రెపరెపలాడుతూ మన జీవితాల్లో వెలుగుతూ ఉండాలి. మీరు క్రీస్తుని గురించి చెప్పాలి, మేము క్రీస్తుని గురించి చెప్పాలి. మనం అందరం ఈ సొసైటీకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడని మనం చెప్పాలి. ఇదే మన లెగసీ, ఇదే మన ఫెయిత్, ఇదే మన గ్రేటెస్ట్ ప్రివిలేజ్. మోకాలు వేయగలిగిన వారు మోకాలు వేయండి, మోకాలు వేయలేని వారు లేచినవ్వండి. దయచేసి ఎవ్వరూ బయటకు వెళ్ళొద్దు, ఏకీభించండి. ఒకవేళ రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే త్వరలోనే రక్షణ తీసుకోండి. ఈ ప్రభు యొక్క ఉన్నతమైన ఈ జ్ఞాపకార్థపు